దొరకడం లేదు అని చెప్పి బార్లు తీరిన పరిస్థితులు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో పెట్రోల్ దొరక్క బార్లు తీరిన పరిస్థితుల్లో ప్రజలు ఉన్న సమయంలో ప్రజలకు మంచి చేయాలన్న చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఆయన భాగస్వాముడిగా ఉన్నాడు కాబట్టి ఇంకారంతా ఎక్కువ ఒత్తిడి తీసుకొని వచ్చి ఎక్కువ పెట్రోల్ ఎక్కువ డీజిల్ మనకు అందుబాటులోకి ఉంచి కనీసం ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు ఏం చేశారు తెలుసా? ఐఓసికి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి, బీపీసీఎల్, ఐఓసి, వీళ్ళకందరికీ ఏమని లెటర్ రాస్తారు తెలుసా? ప్రజల కోసంగా లెటర్ రాసేది. అమరావతిలో కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో బల్క్ సప్లై అనేది వాళ్ళకు ఇవ్వకండి, అవి రేట్ ఎక్కువ, రీటైల్ బంకుల్లోనే వాళ్ళు తీసుకుంటారు, అది రేటు తక్కువ, ఆ పెట్రోల్ డీజిల్ వాళ్ళకు అందుబాటులో ఉంచండి అని చెప్పి లేఖ రాసినాడు. ఆ లేఖ చూడు. చంద్రబాబు నాయుడు గారు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి రాసిన లేఖ. అమరావతిలో కాంట్రాక్టర్ల కోసం, ప్రజల కోసం కాదు రాసిందని. దానికి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి చివాట్లు పెడుతూ లేఖ మళ్ళీ ఎన్నికి రాసింది. ఏమని? బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు చంద్రబాబు? దేశంలో అసలు పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలంతా అవస్థలు పడతా ఉంటే బల్క్ డీజిల్ కొంటే రేట్ ఎక్కువ అని చెప్పి కాంట్రాక్టర్లకు రీటైల్ బంకుల్లో డీజిల్ పోయమని చెప్పి నువ్వు బుద్ధి జ్ఞానం ముందు అడుగుతా ఉన్నావా చంద్రబాబు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చివాట్లు పెడుతూ చంద్రబాబు నాయుడుకి రాసిన లేఖ. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? ప్రజల గురించి ఆలోచన చేయాల్సిన సమయంలో ప్రజల గురించి ఆలోచన చేయకుండా అమరావతిలో కాంట్రాక్టర్ల గురించి, ఈయన ఆ కాంట్రాక్ట్ పనులలో ఈయనకు వచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రం ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా? ఈ ముఖ్యమంత్రి తప్ప. ఇది 2 లెటర్లు పెట్టిన నేను. ఏపీ గవర్నమెంటు రాసిన లెటరు 24/4/2026, అంటే 24 ఏప్రిల్ 2026న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కు, అంటే ఐఓసికి, బీపీసీఎల్కు, హెచ్పికి వీళ్ళు రాసిన లేఖలు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడును తిడుతూ చివాట్లు పెడుతూ 20 ఏప్రిల్ అంటే ఐఓసి వాళ్ళు, బీపీసీఎల్, హెచ్పి వాళ్ళు వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి కేంద్ర మంత్రికి చెప్పినారు, చంద్రబాబు నాయుడు మీ కూటమిలో సభ్యుడు ఇట్లా అడుగుతా ఉన్నాడు, ఏం చేయమంటాం మమ్మల్ని, మేమేం చేయాలో మాకు అర్థం కావడం లేదని చెప్పి. ఆ నుంచి వెంటనే మోడీ అంటుకున్నాడు. బుద్ధి జ్ఞానం ఉందా చంద్రబాబు నీకు? ఏం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుంది. వాళ్ళు వెంటనే లెటర్ రాసినారు. అంటే ఏం ఆలోచనలు చేస్తూ ఉన్నారు? ఒకవైపున నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నెరవేర్చడం లేదు, మేనిఫెస్టోలో పెట్టిన మాటను చెత్తబుట్టలో వేస్తున్నావు. మరో పక్కన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రజల ఇబ్బందుల్లో వాళ్ళకు తోడుగా ఉండాల్సింది పోయి నువ్వు నీ కాంట్రాక్టర్ల గురించి ఆలోచన చేసి బల్క్లో వాళ్ళు డీజిల్ కొంటే 155 రూపాయలు అవుతుందని, రీటైల్ పెట్రోల్ బంకుల్లో కొంటే 101 రూపాయికే, 101 రూపాయికే లీటర్కు డీజిల్ దొరుకుతుందని, వాళ్ళకు 101 రూపాయికే లీటర్ పోయమని చెప్పి రీటైల్ బంకుల్లో పోయమని చెప్పి నువ్వు లేఖ రాస్తావు. పెట్రోల్ డీజిల్ తగ్గిస్తామని హామీయే కాదు, సూపర్ 6 అయినా అంతే, సూపర్ 7 అయినా అంతే, ఇదే పరిస్థితి. ఒకసారి అది చూపించుమా, ఒకసారి మేనిఫెస్టో ఆయన ఎన్నికలకు ముందు ఈనాడు పేపర్ కట్టింగ్ ఒకసారి పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఏ రకంగా చూపించినాడో ఆ సూపర్ 6, సూపర్ 7 హామీలు ఒకసారి చూపించు. ఒకసారి ఆడబిడ్డ నిధి కింద ఇస్తానన్న నెలకు 1500, 2 ఏళ్ళు అవుతా ఉంది, ఇంతవరకు రూపాయిలే. ప్రతి అక్క చెల్లెమ్మకు 18 ఏళ్ళు నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు ఆడబిడ్డ నిధి కింద, ఈయనన్న మాట, ఆడబిడ్డ నిధి కింద నెలకు 1500 ఇస్తాను అని చెప్పిన మాట. ప్రతి మహిళకు నెలకు 1500, సూపర్ 6, సూపర్ 7 అడ్వర్టైజ్మెంటు. 2 ఏళ్ళు అయింది, సంవత్సరానికి 18,000, 1500 ఇంటూ 12 నెలలు అంటే, ఇంటూ 2 ఏళ్ళు అంటే 36,000,
ప్రతి మహిళకు ఇప్పటికే 36,000 బాకీ, ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు. ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000, ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. సంవత్సరానికి 36,000 బాకీ, 2 ఏళ్ళు అయింది. ప్రతి నిరుద్యోగికి 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ. ఇంటింటికి పోయి బాండ్లు ఇచ్చినారు. ఆ బాండ్లు కూడా ఒకసారి చూపించము, ఒకసారి సంతకాలు. చూడు, పక్కన చంద్రబాబు నాయుడు, పక్కన పవన్ కళ్యాణ్, మళ్ళీ వీళ్ళ సంతకాలు, మళ్ళీ దానికి ఒక మళ్ళా ఏంది, మళ్ళీ వీళ్ళ త్రికరణ శుద్ధిగా వీళ్ళు చేస్తూ ఉన్న ప్రమాణం. చదువు ఒకసారి, నీకు దగ్గరగా ఉన్నంత చదువు ఒకసారి. ఆ ప్రమాణం ఎంత, ఏం ప్రమాణము? మైక్ పెట్టుకుని చదువు బట్టి రాయ్. సరే చెప్పండి, చెప్పు. మెల్లగా చదివితే బాగా అర్థమవుతుంది. ప్రమాణం చేస్తున్నాం. 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్ గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి సమన్వయంతో, పరస్పర సహకారంతో సమిష్టిగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎప్పటి నుంచి కింద చూడు, జూన్ 2024 నుంచి ప్రారంభం సినిమా అని రాసినారు. జూన్ 2024 నుంచి ప్రారంభం, సినిమా ప్రారంభం. అది ఇది చేసినారు. ఇంతవరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు, 2 ఏళ్లకు 72,000 రూపాయలు. ఒక్కరికి ఇంతవరకు రూపాయి ఇచ్చిందా. మళ్ళీ ఇంకోటి ఏంది, 50 ఏళ్ళకి పక్క కింద రాసిన చూడమా, 50 ఏళ్ళకే పెన్షన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి 4,000 రూపాయలు నెల పెన్షన్ 50 ఏళ్ళకే. అది సినిమా ప్రారంభం జూన్ 2024 నుంచి ప్రారంభం సినిమా. ఇది ఇచ్చిన బాండు ప్రతి మహిళకు, ప్రతి పెన్షన్దారికి, ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ప్రతి వ్యక్తికి నెలకు 4,000 రూపాయలు అంటే 48,000 రూపాయలు నెలకు, సంవత్సరానికి 96,000 ఈ 2 ఏళ్ళకు బాకీ. ఇంతవరకు రూపాయి ఇచ్చిందిలా. నిజంగా ఇంట్లో గ్రామాలలో ప్రతి ఇంట్లో తిట్టుకొని తిడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. రైతుల పరిస్థితి చూస్తే మరీ అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, ఎన్నో సందర్భాల్లో నేను చూపించిన ఆయన అన్న మాటలు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక, నేను ప్రే చేయగలుగుతారమ్మా? ఇప్పటికి ఎన్నోసార్లు చేసిన. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక ఏడాదికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకి ఇస్తామన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, 40,000 ఇవ్వాల. మొదటి ఏడాది ఎగ్గొట్టాడు, 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇవ్వాల. ఇచ్చింది కేవలం 14,000, 26,000 ఎగ్గొట్టినాడు. అంతేకాకుండా 50 లక్షల మంది రైతులు మా హయాంలో ఇస్తూ ఉంటే మేము రైతు భరోసా ఇస్తే అందులో 7 లక్షలు కోత కోసినాడు. 7 లక్షల మందికి రైతులకు అది కూడా ఇవ్వాల. రైతుల పరిస్థితి ఈరోజు ఏమిటి అని అంటే, ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, 0 వడ్డీ లేదు, ఈ క్రాపు, ఆర్బీకేలు 2 నిర్వీర్యం. ఏ పంటకు ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర రావడంలా. ఈరోజు ఇప్పటికీ కూడా మొక్కజొన్న, శనగ, పొగాకు రైతులు ఈ రోజుకి కూడా రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినా ఎవడు పట్టించుకునే కార్యక్రమం చేయడంలా. ఇంతవరకు అయినా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చూడమా సరే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఇది చెప్పరా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా
తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. అసలు కేంద్ర ప్రభుత్వానికి రైతు భరోసా గురించి చెప్పింది మేము. నేను రైతు భరోసా చెప్పిన తర్వాత నా పాదయాత్ర జరుగుతా అన్నగా జరిగి క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వాళ్ళ మోడీ వాళ్ళు మళ్ళీ లాస్ట్లో చివరిలో వాళ్ళు ఈ స్కీమ్ తీసుకొచ్చినారు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఇంకా ఈ మనిషి ఈ మిగతా సూపర్ 6 సూపర్ 7లో ఇంకా ముందుకు పోయిన